బ్యాక్ టు అవర్ ఛానల్ షేరింగ్ ఇన్ఫో. సో, ఈ వీడియోలో నేనొక కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ రోల్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో, ఈ ఆపర్చునిటీ అయితే మనకి సిషన్ కంపెనీ వాళ్ళైతే రిలీజ్ చేశారనమాట. సో, ఇది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్‌ని మనం అప్లై చేసుకోవచ్చు. సో, ఫర్దర్ డీటెయిల్స్‌కి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు వెంటనే అందాలి అంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, ఫర్దర్ డీటెయిల్స్‌కి వెళ్తే కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్. సో, ఈ రోల్‌లో మనకి వర్క్ ఏముంటుందంటే, ఇప్పుడు కస్టమర్స్ అన్నవాళ్ళు మనకి కాల్ చేసినప్పుడు త్రూ వెబ్ కానీ ఆర్ ఎల్స్ ఏదైనా టికెట్ రిజిస్ట్రేషన్ కానీ వాళ్ళ క్వెరీస్‌కి మాత్రం మనము రెస్పాండ్ అవ్వాలి. ఏదైనా కానీ ప్రొడక్ట్ రివ్యూ కోసం గానీ, మన దాంట్లో ఉన్న సర్వీసెస్ కోసం గానీ, ఏదైనా క్వెరీ వచ్చినప్పుడు మాత్రం దాన్ని మనం హ్యాండిల్ చేయాలి. అలాగే ఏదైనా మీరు గనక ఆ రోల్‌లో లేకపోతే మాత్రం ఫర్దర్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగిన క్వెరీకి ఏ టీమ్ అయితే రిలేటెడ్ ఉంటుందో ఆ టీమ్ వాళ్ళకైతే మీరు కాల్‌నైతే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మన జాబ్ డిస్క్రిప్షన్ అయితే. సో, ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్, ఎక్స్‌పెక్టేషన్స్ ఇక్కడంతా అదే ఉంటుంది. సో, ఒక్కసారి మీరు ఇవన్నీ చదువుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో, మనకి సాలరీ వచ్చేసరికి 25,000 నుంచి 40,000 వరకైతే ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ మీ ఎక్స్‌పీరియన్స్, బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ పెర్ఫార్మన్స్. సో, ఇవన్నీ బేస్ చేసుకొని ఒక పర్టిక్యులర్ ఫిగర్ అయితే మీకు డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఆఫర్ లెటర్‌లో మేబీ మెన్షన్ చేస్తారు ఎంత, ఏంటి అన్నది. సో, ఇక్కడ మీకు ఇందాక నేను చెప్పినట్లే ఆన్సర్స్ కస్టమర్ సపోర్ట్ రిక్వెస్ట్ వియా టెలిఫోన్, టికెట్ ఆర్ వెబ్ ప్రాంప్ట్‌లీ టు ఎన్హాన్స్ ద కస్టమర్ ఎక్స్‌పీరియన్స్. సో, మీరు కస్టమర్స్‌తో కాంటాక్ట్ అవుతూ ఉండాలనమాట. సో, వాళ్ళకి ప్రొడక్ట్ రివ్యూస్ టెలిఫోన్ ద్వారా ఉండొచ్చు, టికెట్ ద్వారా ఉండొచ్చు. నేను ఇందాక చెప్పినట్లే వెబ్ ద్వారా కూడా ఉండొచ్చు. అండ్ మనకైతే వాళ్ళని కమ్యూనికేషన్ మాత్రం చాలా బాగుండాలనమాట. కన్విన్సింగ్‌గా మాట్లాడుతూ ఉండాలి. అండ్ ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా వచ్చుండాలి. అండ్ అదర్ లాంగ్వేజెస్ వచ్చున్నా కూడా అదైతే బెనిఫిషియలే అవుతుంది మనకి. సో, ఈ జాబ్‌కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను గదా! సో, ఆ లింక్‌లోకి వెళ్ళిపోతే మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో, ఒక్కసారి ఇంటర్ఫేస్ మొత్తం ఒకసారి మీరు చదువుకోండి. సో దట్ మీకు జాబ్ ఏంటి అనేది ఒక క్లియర్ కట్ అండర్‌స్టాండింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు అప్లై ఫర్ దిస్ జాబ్‌లోకి వెళ్ళిపోతే మీకు ఇంకొక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో, ఇందులో ఏంటంటే మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది అప్‌లోడ్ చేయమంటారు. ఇఫ్ మీకు లింక్డ్ఇన్ యాక్టివ్ ప్రొఫైల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్‌లోడ్ చేయడం మర్చిపోవద్దు. సో దట్ వాళ్ళకి మీరేంటి, అసలు మీ ప్రొఫైల్ ఏంటి, మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటనేది ఒక క్లియర్ కట్ అండర్‌స్టాండింగ్ వస్తది. సో, ఎవరికైనా యాక్టివ్ అకౌంట్ ఉంటే ఖచ్చితంగా మాత్రం అప్‌లోడ్ చేయండి మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్. లేకపోతే మీ అప్‌డేటెడ్ సీవీ ఉంటది గదా! అది ఇక్కడైతే అప్‌లోడ్ చేసేసేయండి. ఇక్కడ మీకు ఫర్దర్ డీటెయిల్స్ అడిగారు. ఫుల్ నేమ్, ప్రొనౌన్సియేషన్, ఈమెయిల్, ఫోన్ అండ్ మీ కరెంట్ లొకేషన్ ఎక్కడ, కరెంట్ కంపెనీ ఇఫ్ మీరు ఫ్రెషర్ కాకుంటే. అండ్ ఈ లింక్ ఇందాక అడిగినట్టే యూఆర్ఎల్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఉంటే మాత్రం అది చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. సో, మీకేమన్నా కస్టమర్ సర్వీస్‌కి రిలేటెడ్‌గా ఏమన్నా బిఫోర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే, సో, మీ రోల్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటన్నవైతే ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ మీకు కస్టమర్ గ్లోబల్లీ అంటే మీకు హ్యాండిల్స్ యాస్ ఇండస్ట్రీ కస్టమర్స్ గ్లోబల్ అంటే మీకు ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఎంతుంది, ఏంటి అన్నది వాళ్ళకైతే మీరు ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ మీకు ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ గనుక ఈ జాబ్ రిలేటెడ్‌కి ఏమన్నా ఉంటే మాత్రం మీ డే టు డే టాస్క్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటన్నవి మీరిక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత మీకు యూజర్ నాలెడ్జ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ సీఆర్ఎం సిస్టమ్స్. సో, ఇందులో మీకేమన్నా సేల్స్ ఫోర్స్ గురించి అలా ఏమన్నా ఉంటే ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. అలాగే మీరు నోటీస్ పీరియడా లేకపోతే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవుతున్నారా అన్నది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. అండ్ మీ కాంపెన్సేషన్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? అంటే మీ ప్రీవియస్ సిటీసీని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారన్నదైతే ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. మరీ ఎక్కువ పెట్టడం మంచిది కాదు. అలాగే మరీ తక్కువ గూడా పెట్టకండి. సో, మీ ప్రీవియస్ కంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని జస్ట్ స్లైట్ డిఫరెంట్‌గా అయితే ఇవ్వండి. అది మైట్ బి మీకు హెల్ప్‌ఫుల్ అవ్వచ్చు. సో, ఇక్కడ మీరు ఏదైనా కవర్ లెటర్ షేర్ చేయాలనుకుంటే ఇక్కడ షేర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేయొచ్చు. సో, దీన్ని బట్టి ఎవరైతే అంటే కస్టమర్ సపోర్ట్‌కి రిలేటెడ్ వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళో సో, ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. సో, లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియో గనుక యూజ్‌ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, సబ్స్క్రైబ్ షేరింగ్ ఇన్ఫో ఫర్ మోర్ వీడియోస్.